హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్, దిస్ ఇస్ శ్రీనాథ్ సార్. వెల్కమ్ టు భద్రుగా క్లాసెస్. సో మనకు ఈ యాప్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐ కాన్స్ సంబంధించిన మొత్తం అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ అంశాలను కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇన్ దిస్ సెషన్ we discuss the one of the major topic that is called as national income. సో జాతీయ ఆదాయం అనే టాపిక్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ జాతీయ ఆదాయం టాపిక్ సంబంధించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇది మనకు సాధారణంగా ఇటు ఏపీపీఎస్సీ కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఈ రెండు సంబంధించి అంటే ఈ రెండు బోర్డులకు సంబంధించి ఈ జాతీయ ఆదాయం అనే టాపిక్ అనేది మనకు ఇటు ఏపీపీఎస్సీ వాళ్ళకు, టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇద్దరికి ఉన్నదండి. ఓకేనా? సో దీని యొక్క వెయిటేజ్ మనం ఇక్కడ ఇటు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఈ రెండు బోర్డుల ప్రకారంగా గనక మనం చూసుకున్నట్లయితే ఈ జాతీయ ఆదాయం అనే టాపిక్ నుంచి మనకు ఒక 10 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఎన్ని మార్క్స్ అట? 10 మార్క్స్. సో కాబట్టి ఇంతటి వెయిటేజ్ ఉన్న టాపిక్ని మనము చాలా నీట్గా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీంట్లో మనకు చాలా కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ని మనము నీట్గా, చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇక్కడ జాతీయ ఆదాయం అనే టాపిక్ అనగానే మీకు దీనిలో ఫస్ట్ ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ మీకు తెలవాలి. సో అందుకే ఇక్కడ మీకు ఫస్ట్ ఆ సబ్ టాపిక్స్ అనేది ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పేసాం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మనం జాతీయ అనగానే అదని స్టార్ట్ చేసి కాదు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఎలా చదవాలి అనేది ఇక్కడ ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే? దానికోసం ఇక్కడ జాతీయ ఆదాయంలో ఉన్న సబ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లారిటీగా ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, రైట్. ఫస్ట్ జాతీయ ఆదాయం టాపిక్కి సంబంధించి దీంట్లో మనకు ప్రధానంగా ఈ సబ్ టాపిక్స్ అనేవి మనకు ఉన్నాయమ్మా. ఓకేనా? ప్రధానంగా మనకు ఈ సబ్ టాపిక్స్ అనేవి ఉండటం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఒకటి వచ్చేసి ఏంటంటే జాతీయ ఆదాయం నిర్వచనాలు. ఓకేనా? జాతీయ ఆదాయం నిర్వచనాలు, నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటిది, దానికి రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. కొంతమంది ఆర్థికవేత్తలు, కొంతమంది సంస్థలు జాతీయ ఆదాయాన్ని ఒక్కో విధంగా డిఫైన్ చేస్తారు. సో వాళ్ళ ప్రకారం ఆ డెఫినేషన్ తెలుసుకోవాలి. సో దీని తర్వాత రెండవది జాతీయ ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాల మధ్య తేడా. అంటే జాతీయ ఆదాయంలో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అంటే ముఖ్యమైన కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటిది, వాటి మధ్య తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనము ఏమేమి చదువుకుంటామంటే స్థూల ఉత్పత్తి అంటే ఏంటిది, నికర ఉత్పత్తి అంటే ఏంటిది, ఐ మీన్ గ్రాస్ ప్రోడక్ట్, నెట్ ప్రోడక్ట్. చూడండి ఇక్కడ మ్యాక్సిమం బైలింగ్వల్ యూజ్ చేస్తాం. సో బైలింగ్వల్ యూజ్ చేస్తా కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంగ్లీష్ మీడియం వారు కూడా ఈ క్లాసెస్ మనం ఫాలో కావచ్చు. సో జాతీయ ఆదాయానికి సంబంధించి కొన్ని పదాల మధ్య తేడా. అంటే దీంట్లో మేజర్గా మనం ఏం చదువుకుంటామంటే స్థూల ఉత్పత్తి అంటే ఏంటిది, నికర ఉత్పత్తి అంటే ఏంటిది, అంటే గ్రాస్ ప్రోడక్ట్, నెట్ ప్రోడక్ట్. నెక్స్ట్ దేశీయోత్పత్తి అంటే ఏంటిది, జాతీయోత్పత్తి అంటే ఏంటిది, ఐ మీన్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటే ఏంటిది, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అంటే ఏంటిది, ఐ మీన్ ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ నామాత్రపు ఆదాయం అంటే ఏంటిది, వాస్తవ ఆదాయం అంటే ఏంటిది, నామినల్ ఇన్కమ్ వర్సెస్ రియల్ ఇన్కమ్. సో ఈ విధంగా మనకు జాతీయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలు చేసి ఉంటాయి. వాటి మధ్య డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ జాతీయానికి సంబంధించి ఈ సెకండ్ సబ్ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చనింగ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బేసిక్స్ మొత్తం దీంట్లోనే మనకి ఎక్కువ ఉంటాయి. స్థూల, నికర, దేశీయ, జాతీయ, మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, నామాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం, అవన్నీ బేసిక్స్ అనేవి మనము ఈ సబ్ టాపిక్స్ తెలుసుకుంటాం. ఓకే, రైట్. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక మూడవ సబ్ టాపిక్ జాతీయ ఆదాయం భావనలు. అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, మళ్ళీ వీటిని మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పినప్పుడు జీడిపిఎంపి, జిఎన్పిఎంపి, ఎన్డిపిఎంపి, ఎన్ఎన్పిఎంపి, జీడిపిఎఫ్సి, జిఎన్పిఎఫ్సి, ఎన్డిపిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి, ఇలా మొత్తం మనకు 8 కాన్సెప్ట్స్ వస్తాయి. సో 8 కాన్సెప్ట్స్ మనము దీంట్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం, జాతీయ ఆదాయం భావనలు. సో దీని తర్వాత నెక్స్ట్ జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు. ఓకేనా? జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ మెథడ్. అంటే జాతీయ ఆదాయాన్ని మన ఇండియాలో ఎన్ని పద్ధతులలో లెక్కిస్తున్నారు, సో ఆ పద్ధతులు ఏముంటాయి, ఏ పద్ధతిలో ఏ విధంగా అంచనా వేస్తాలనేది ఇక్కడ మనము
ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో అది జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు. సో దీని తర్వాత నెక్స్ట్ జాతీయ ఆదాయం గణించేటప్పుడు మినహాయించవలసిన పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు. అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ ఏ అంశాలను తీసుకోవాలి, ఏ అంశాలను మినహాయించాలి. ఎందుకంటే మనం జాతీయం లెక్కించేటప్పుడు అన్ని అంశాలు ఇక్కడ జాతీయ ఆదాయంలో కలపలేము, కొన్నిటి మినహాయిస్తా అంటాం. సో ఎవేవి మినహాయిస్తానం, ఎవేవి కలుపుతానం అనేది ఇక్కడ తెలుసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. సో కంపల్సరీ మనకు గతంలో అనేక సార్లు ఈ ఇయర్ నుంచి క్వశ్చన్ అనేది అడగడం జరిగిందమ్మా, చూసుకోవాలి. సో దీని తర్వాత జాతీయ ఆదాయ గణనలో భారతదేశంలో అవలంబించే పద్ధతి లేదా పద్ధతులు. అంటే మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని 3 రంగాలు లెక్కిస్తూ ఉంటాము, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని. సో ఆ రంగాలలో ఏ ఏ పద్ధతిని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు అనేది ఇక్కడ మనము ఈ సబ్ టాపిక్ తెలుసుకోవాలి. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిఎస్ఓ రంగాల వారి విభజన, సిఎస్ఓ సెక్టోరియల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు సిఎస్ఓ మనకు కాస్త ఎన్ఎస్ఓ అయింది. సో గతంలో సిఎస్ఓ భారత ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా వర్గీకరించింది, వాటి విభజన ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు సిఎస్ఓ లేదమ్మా, ఆ సిఎస్ఓ ప్లేస్ ఏమొచ్చింది, ఎన్ఎస్ఓ వచ్చింది. ఇవన్నీ మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు. అంటే ఇండియాలో జాతీయ ఆదాయాన్ని ఎవరెవరు అంచనా వేశారు, అంటే స్వతంత్రానికి ముందు ఎవరు అంచనా వేశారు, స్వాతంత్ర అనంతరం ఎవరు అంచనా వేశారు. సో అవన్నీ మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. అంటే దాదాబాయి నౌరోజీ, వికేఆర్వి రావు, నేషనల్ ఇన్కమ్ కమిటీ, ఇలా రకరకాల వ్యక్తులు, సంస్థలు జాతీయ ఆదాయం అంచనా వేస్తారు. సో వాళ్ళ ప్రకారం ఏ సంవత్సరంలో అంచనా వేసారు, వాళ్ళ ప్రకారం ఆ సంవత్సరానికి జాతీయ ఆదాయం ఎంత ఉన్నది, ఇలాంటి అంశాలు మనము ఈ సబ్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వృద్ధి రేటు అంటే గ్రోత్ రేటు, జాతీయ ఆదాయ వృద్ధి రేటు. అంటే ఇండియా జీడిపి గ్రోత్ రేటు ఇటీవల కాలంలో ఈ విధంగా ఉన్నది. సో ఎంత శాతం గ్రోత్ రేట్ నమోదవుతుంది, గ్రోత్ రేట్ అంటే ఏంటిది, దాన్ని ఎలా లెక్కిస్తారు, ఇటీవల కాలంలో ఇండియాలో నమోదైన గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో అవన్నీ మనము డాటా ఉంటుంది, ఆ డాటా పర్పస్ ఇక్కడ చూసుకుంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే పీసీఐ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సో తలసరి ఆదాయం అంటే ఏంటిది, ఈ తలసరి ఆదాయము మన ఇండియాలో ఏ విధంగా ఉన్నది, తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాలు ఏవి, తక్కువ రాష్ట్రాలు ఏవి, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎక్కువ రాష్ట్రాలు ఏవి, తక్కువ రాష్ట్రాలు ఏవి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ తలసరి ఆదాయం టాపిక్ తీసుకుంటాం. సో ఈ విధంగా మనకు ఇవి కాకుండా మీకు చిన్న అంటే ఈ టాపిక్లో అంతర్భాగంగా కొన్ని సబ్ టాపిక్స్ వస్తాయి. అంటే వెస్టి ఆదాయం అంటే ఏంటిది, వ్యాయర్హ ఆదాయం అంటే ఏంటిది, ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటిది. సో ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఆయా సబ్ టాపిక్స్లో అంతర్భాగంగా వస్తాయి. అంటే మేజర్గా ఇక్కడ మనము జాతీయ ఆదాయం చదివేటప్పుడు ఈ సబ్ టాపిక్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక జాతీయ ఆదాయం అంటే ఏమేంటి సబ్ టాపిక్స్ ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ, అవగాహన అనేది రావటం జరిగింది.